Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis 3/9/2024. So what is the article about? The Disaster Management Amendment Bill is naughty. అంటే విపత్తులు ఏమన్నా జరిగినప్పుడు ఎలాగ దాన్ని మనం ట్యాకిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయాన్ని అది ఒక సవరణ చేశారు ఆ బిల్లుకి. అది నాటీ అంటే ముళ్ళుగా ఉంది. అంటే కాస్త అంటే సీమ్లెస్గా లేదు, అంటే ఏ అతుకులు బొంతలా కాకుండా సీమ్లెస్గా, ఓకే, అలా లేదనమాట. ఓకే, ఇట్ ఈస్ నాటీ. సో ఇప్పుడు ఏమంటారు, August 1st అంటే గత నెల 2024 సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ద డిసాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలోని. బ్రాట్ ఇన్ ద వేక్ ఆఫ్, ఇది ఎందుకు తీసుకొచ్చారు, ఇదంతా దేనికంటే, ఓకే, మనం ఇన్ ద వేక్ ఆఫ్ క్లైమేట్ ఇండ్యూస్ డిజాస్టర్స్, అంటే వాతావరణం వల్ల జరిగే విపత్తుల కోసమని ఇన్ దట్ వేక్ ఆ మేల్కోబాట్ అనమాట అని మేల్కోబట్టింది అది. ద బిల్ షోస్ చాలా ఎవిడెన్స్ ఆఫ్ ఎ ఫర్దర్ సెంట్రలైజేషన్, అంటే ఇప్పటికే సెంట్రలైజేషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో, ఇంకా ఆఫ్ ఎన్ ఆల్రెడీ హెవీలీ సెంట్రలైజ్డ్, చెప్పాను కదా, ఆఫ్ ఎన్ ఆల్రెడీ హెవీలీ సెంట్రలైజ్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఇంకా సెంట్రలైజ్ చేస్తారు దాన్ని. దిస్ యాక్ట్ ఇన్ ఇట్స్ కరెంట్ ఫామ్, ఇప్పుడున్న ప్రస్తుత పద్ధతిలోని ఆల్రెడీ మ్యాండేట్స్, అంటే ఇట్ మేక్స్ ఇట్ మస్ట్ అండ్ షుడ్ ద క్రియేషన్ ఆఫ్ మెనీ అథారిటీస్, చాలా అథారిటీస్ ఉండాలి, కమిటీలు, ఎక్కడ లోకల్ లెవెల్లో కాదు, ఓకే, అట్ ద నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. ఈ ప్రపోజ్డ్ బిల్లు ఫర్దర్ ప్రొవైడ్ స్టాచ్యుటరీ స్టేటస్, అంటే ఒక చట్టం, స్టాట్యూట్ స్టేటస్ టు ప్రీ యాక్ట్ ఆర్గనైజేషన్స్, ముందుగానే ఇలా ప్రవర్తించండి ఆర్గనైజేషన్స్, ఎలాగా, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అండ్ ద హై లెవెల్ కమిటీ. ఇప్పుడు కాంప్లికేట్ అయిపోయింది ఏంటి, ద చైన్, చూడండి, ఇది ఇన్ని చిక్కులు పెట్టేస్తే ఇట్ కాంప్లికేట్స్ ద చైన్ ఆఫ్ యాక్షన్. వీళ్ళు చేయాలంటే వీళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలంటే వీళ్ళు చేయాలి, వాళ్ళ నుంచి పర్మిషన్ వచ్చిందా, వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, ఈ లోపల డిజాస్టర్ తలకెక్కేస్తాయి, ఓకే, చాలా విపరీతం, ఇంకా దారుణాలు అయిపోతాయి. టు బీ ఫాలోడ్ ఇన్ ద కేస్ ఆఫ్ డిజాస్టర్స్. రెపర్కషన్ అంటే దీనికి మరి సంథింగ్ దట్ విల్ హిట్ బ్యాక్ ఆఫ్ దిస్ టాప్ డౌన్ అప్రోచ్, అంటే పైనుంచి కిందకి టాప్ డౌన్, ఓకే, టాప్ డౌన్ అప్రోచ్ ఈజ్ సీన్ వెన్ దేర్ ఈస్ డిలేడ్ రెస్పాన్స్. అన్నాను కదా, రెస్పాన్స్ ఎప్పుడు డిలేడ్ అయిపోతుంది డిజాస్టర్కి, అప్పుడు జరిగేదే విపత్తు ఇంకా దారుణాలకు వెళ్ళిపోతాయి. ఓకే, యాంటీథెటికల్ అంటే మనం ఒక థీసిస్ ప్రకారం వెళ్దాం అనుకున్నాం, ఒక పద్ధతి ప్రకారం, కానీ ఇన్ని చిక్కుముళ్ళు ఉండడం వలన అనుకున్నది ఒకటి అయింది ఒకటి, అంటే మంచికి ఎదురెళ్తే చెడు వచ్చినట్టు. యాంటీథెటికల్ టు ది ఇంటెంట్, ఆలోచన, అండ్ పర్పస్. ఎందుకు అసలు ఈ యాక్ట్ని పట్టుకొచ్చాం, ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బికమ్ వాయిడ్ బికాస్ ఆఫ్ దిస్ నాటీ అఫేర్. ద బిల్ క్లెయిమ్స్, కానీ బిల్ ఏమంటుంది, టు స్ట్రెంగ్థెన్, మేము దృఢపరుస్తున్నాం ద వర్కింగ్ ఆఫ్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ ద స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ టు ప్రిపేర్ ఏంటి, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ప్లాన్స్, నేషనల్ ప్లాన్స్, స్టేట్ లెవెల్ స్టేట్ ప్లాన్స్. ఒకవేళ కానీ విపత్తు వస్తే మీరు ఎలాగ దాన్ని ఎదుర్కొంటారు. ఇది ఆల్సో ఎస్టాబ్లిషెస్ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అంటే నగరాల్లోనైతే ఎలాగా, ఫర్ స్టేట్ క్యాపిటల్స్ అండ్ సిటీస్ విత్ మున్సిపల్ కార్పొరేషన్స్. ఏ సిటీలో అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో వాళ్ళని కూడాను అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఫర్ స్టేట్ క్యాపిటల్స్ ఒకటి, సిటీస్ 2, విత్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది కండిషన్ సిటీస్కి, ఓకే. హవెవర్ ఇంత ఉన్నప్పుడు కూడాను ఈ ఆలోచన, ద ఇంటెండెడ్ డీసెంట్రలైజేషన్, అంటే స్టేటు, అర్బన్, సిటీ, మున్సిపల్ కార్పొరేషను, సెంట్రల్, ఇంత ఉన్నప్పుడు కూడాను వితౌట్ ద నెసరీ ఫైనాన్షియల్ డివాల్యూషన్స్, అంటే డిస్బర్స్మెంట్, డబ్బులు రావాలి కదా మరి ఒకవేళ డిజాస్టర్ అయితే, క్రియేట్స్ నెసరీ డివాల్యూషన్, లేకపోతే ఏమవుద్ది, మోర్ ప్రాబ్లమ్స్ దాన్ ఇట్ సాల్వ్స్, ఇంకా ఎక్కువ మనల్ని కష్టాల్లో పడేస్తుంది. అది ఆ ప్రాబ్లమ్ని తీర్చడం పక్కన పడేయండి, ఎక్కువ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది మనకి. సెంట్రలైజేషన్ యాజ్ ఎ కన్సర్న్, ఇప్పుడు ఆల్రెడీ సెంట్రలైజ్డ్, ఇంకా సెంట్రలైజ్ చేస్తారని ఫస్ట్ పారాగ్రాఫ్ చదివాం కదా. ది అమెండ్మెంట్ బిల్ గోస్ ఆన్ టు డైల్యూట్, అంటే స్ట్రెంగ్థెన్ చేయట్లేదు, పలచబడిపోతుంది. డైల్యూట్ ద వర్డింగ్
పదప్రయోగం ఎలాగుంది ఆఫ్ ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ బై రిమూవింగ్ తీస్తారు. ఏం తీస్తారు? ద పర్పసెస్ ఫర్ విచ్ ద ఫండ్ షాల్ బి యూస్డ్. అసలు ఈ ఫండ్ కావాలంటున్నారు, దేనికి వాడతారు? ఈ డెవల్యూషన్ మీకు వచ్చిన డబ్బులు దేనికి వాడతారు? ఓకే, వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్, చాలా పెద్ద ఆలోచన దృక్పథం దీనివి పెట్టాలి, ఈస్ కన్సర్న్స్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ హ్యాస్ బీన్ ఎక్సెస్ సెంట్రలైజేషన్. మరీ ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండిపోయింది. ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఆన్ ఫండ్స్, ఎస్పెషల్లీ ఇన్ సిట్యువేషన్స్, ఎలాంటి విపరీత డిజాస్టర్ ఇస్ సివియర్, చాలా దారుణంగా ఉన్నప్పుడు కూడాను ఈ పేపర్ వర్క్ అంతా అయితేనే కానీ డబ్బులు రావంటే ఈ లోపల కొట్టుకెళ్ళిపోతున్నాయి విలేజ్లు. ద సివియరిటీ, సీరియస్నెస్ ఆఫ్ ద డిజాస్టర్ మస్ట్, అది దాన్ని సివియరిటీ చూడాలి ఎంత సీరియస్గా ఉంది అన్నది. మస్ట్ నెసెసిటేట్, ఇది ఎస్ వెంటనే మనం క్వశ్చన్ అడగకుండా పాస్ చేసేయాలండి. ద సివియరిటీ ఆఫ్ ద డిజాస్టర్ మస్ట్ నెసెసిటేట్ ఎ ప్రాంప్ట్ రెస్పాన్స్, అట్ వన్స్ రెస్పాన్స్ బై సెంట్రల్ గవర్నమెంట్ విచ్ ఇస్ కరెంట్లీ యాబ్సెంట్ ఇన్ ద యాక్ట్. ఇప్పుడు ఇది యాక్ట్లోని సరిగ్గా చదవండి, కరెంట్లీ యాబ్సెంట్ ఇన్ ద యాక్ట్. ఈ వీడియో చూస్తూ పేపర్ చదువుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఇవి ఆలోచించండి. సిమిలర్లీ ఇలాగే డిలేడ్ అంటే కాస్త నింపాదిగా రెస్పాన్స్ ఇద్దాం. ఓకే, వాస్ విట్నెస్డ్, మనం చూసాం, మనందరం దాన్ని చూసాం. వాజ్ విట్నెస్డ్ ఎప్పుడు? వెన్ ద డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్, అంటే విపరీత జరిగినప్పుడు ఈ డబ్బులు రావడం అన్నది ఫ్రమ్ ద నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ were denied. Deny అంటే said no. దేనికి? తమిళనాడు. అండ్ disbursed, పంచర్ మచ్ లేటర్ టు కర్ణాటక. మన కర్ణాటక అన్నారు కదా మాకు రావాల్సిన డబ్బులు చాలా లేట్గా వచ్చాయి అని. ఓకే, ఏ గవర్నమెంట్ అయితే, ఓకే ఇప్పుడు చూడండి, తమిళనాడులోని నాన్ బీజేపీ, సో కర్ణాటకలో కూడా నాన్ బీజేపీ, సో వాళ్ళకి డిస్బర్స్మెంట్ స్లోగా అయ్యింది అని వాళ్ళు వెళ్ళబుచ్చారు. ఓకే, విపరీతమైన పరిణామాలు జరిగిన తర్వాత కూడా డబ్బులు తక్కువగా స్లోగా పంపించారు. రెస్పాన్స్ వాస్ డిలేడ్. ఈ బ్యాక్డ్రాప్లో, ఈ నేపథ్యంలోని ఆఫ్ అ లూమింగ్ అంటే పొంచి ఉన్న విపరీత పరిణామాలు ఏది పర్యావరణంలో, దేర్ ఈజ్ ఎ నీడ్ టు రీవిజిట్. మనం మళ్ళీ వెళ్ళి ఆ యాక్ట్ని చదవాలి. రీవిజిట్ ద వెరీ ఐడియా ఆఫ్ డిజాస్టర్. అసలు డిజాస్టర్ అంటే ఏంటి? ఓకే, అండర్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. అండర్ ఏంటండి? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. రెస్ట్రిక్టెడ్ డెఫినేషన్ ఆఫ్ డిజాస్టర్. డిజాస్టర్ గురించి బాగా ఎల్యూసిడేట్ చేసేం లేదు, ఇట్స్ వెరీ రెస్ట్రిక్టెడ్, చాలా నేరోగా చేశారు. ఆన్ July 25, 2024 ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ 25, ఓకే ఈ నెల కాక పై నెల, ఆగస్ట్ కాకుండా జూలై, ఓకే మన నెల కాకుండా పై నెల, గడిచిన నెల 25న మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ ఇన్ రెస్పాన్స్ టు క్వశ్చన్స్, మరి అపోజిషన్ పోస్ట్ సమ్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్లు అడిగారు లోక్సభలో, సెట్ దట్ ద గవర్నమెంట్ ఈస్ కరెంట్లీ నాట్ ప్లానింగ్. ఆయన ఏమని జవాబు ఇచ్చారండి? ప్రస్తుతం గవర్నమెంట్ ఈస్ నాట్ ప్లానింగ్ టు క్లాసిఫై, అంటే ఎండ తాటికి, హీట్ వేవ్స్, వడదెబ్బ, చాలామంది చచ్చిపోతున్నారు, దాన్ని మేము డిజాస్టర్ కింద పరిగణించడం లేదు. యాజ్ అ నోటిఫైడ్ డిజాస్టర్ అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, కరెంట్లీ నాట్ ప్లానింగ్, పరిగణించడం లేదు. దిస్ స్టేట్మెంట్ అగ్రీస్, దేంతో ఏకీభవిస్తోంది? విత్ ది అబ్జర్వేషన్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్ విచ్ డిడ్ నాట్ ఫైండ్ మెరిట్. ఓకే, ఈ 15th ఫైనాన్స్ కమిషన్ కూడాను అబ్బే కరెక్టేనండి, డిడ్ నాట్ ఫైండ్ మెరిట్ ఇన్ ఎక్స్పాండింగ్. ఇప్పుడు డిజాస్టర్ అన్న దాని స్కోప్ ఎందుకంటే ఇంకా పెంచుకెళ్ళిపోవడం, అసలు ఇప్పటికే ఆ డెఫినేషన్ బాగుంది అని. ఎక్స్పాండింగ్ ద స్కోప్ ఆఫ్ ది నోటిఫైడ్ డిజాస్టర్స్, ద నోటిఫైడ్ లిస్ట్ ఆఫ్ డిజాస్టర్స్ ఎలిజిబుల్. అసలు ఏవేవండి డిజాస్టర్లు, ఏవేవి నోటిఫైడ్ లిస్ట్లో ఉన్నాయండి, ఏవేవి ఎలిజిబుల్ అండి ఫర్ అసిస్టెన్స్ అండర్ ది NDRF నేషనల్ డిజాస్టర్ రిలీఫ్, SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, ఆర్ చెప్తున్నారు చూడండి ఆథర్ గారు, సైక్లోన్, డ్రాట్ క్షామం, ఎర్త్క్వేక్ భూకంపం, అగ్గివల్ల నష్టం, వరదలు, సునామీ, వడగళ్ళు,
భూమి కానీ జారిపోతే ల్యాండ్ స్లైడ్, అవలాంచ్ స్నో జారిపోతే, క్లౌడ్ బర్స్ట్ సడన్గా వర్షం, క్యుములో నింబస్ క్లౌడ్స్ వస్తే, పురుగులు అటాక్ చేస్తే, మిడతలు, ఫ్రాస్ట్ మంచు, అండ్ హీట్ కోల్డ్ వేవ్. ఇందులో హీట్ వేవ్ లేదు, అండ్ కోల్డ్ వేవ్లో చచ్చిపోతే. ఓకే, సో ద స్ట్రిక్ట్ రీఇటరేషన్, ద స్ట్రిక్ట్ ఇటరేషన్ అంటే మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పడం, ఆఫ్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఎ డిజాస్టర్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మార్క్స్. ఓకే, మార్క్స్ ఏ షార్ప్ డిపార్చర్. ప్రపంచం అంతా గ్లోబల్ నెరేటివ్ ఒకలాగా ఉంటే ఇండియా నెరేటివ్ వేరేగా ఉంది. ప్రపంచం అంతా ఒకలాగా ఆలోచిస్తుంటే ఇండియా వేరేగా ఉంది. ఎందుకంటే ఇన్ ద టైమ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మార్క్స్ ఎ షార్ప్ డిపార్చర్, మూవింగ్ అవే ఫ్రమ్ ద గ్లోబల్ నెరేటివ్. ప్రపంచం అంతా ఒకలా ఉంటే భారతదేశం నెరేటివ్ వేరేగా ఉందన్నమాట. ఓకే, భారతదేశం నెరేటివ్ వేరేగా ఉంది అని వాళ్ళు అన్నారు, అపోజిషన్. ప్రపంచం అంతటా గ్లోబల్లీ దెర్ ఇస్ ఇనఫ్ కన్సెన్సస్, జనరల్ అగ్రిమెంట్. దేనికి? టు క్లాసిఫై ఎస్ వడగాల్పులు, వేడిగాలులు, హీట్ వేవ్స్ యాజ్ క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్. ఓకే, మనకి వాతావరణంలో జరిగే విపరీత పరిణామాలు, క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్. గివెన్ దేర్ రామిఫికేషన్స్, ఏమన్నారు ఆథర్ గారు? గివెన్ దేర్ రామిఫికేషన్స్ ఆన్ ఇకోసిస్టమ్, అంటే వాటి యొక్క విపరీతమైన పరిణామాలు. ఏమన్నారు? గివెన్ దేర్ రామిఫికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్ ఆర్ రిజల్ట్. గివెన్ దేర్ కాన్సిక్వెన్సెస్ ఆర్ రిజల్ట్ ఆన్ ఈకోసిస్టమ్, పర్యావరణం మీద అండ్ మానవుల ఆరోగ్యం మీద, హ్యూమన్ హెల్త్. అకార్డింగ్ టు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డేటా, ఇండియాలోని సంవత్సరానికి 536 హీట్ వేవ్ డేస్ ఉంటాయి. 536 హీట్ వేవ్ డేస్. సంవత్సరం ఉండదే 365, కానీ హీట్ వేవ్ డేస్, విచ్ ఈస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ ఇన్ ఆల్మోస్ట్ 14 ఏళ్ళు. 14 ఏళ్ళు ఇది హైయెస్ట్. రైజింగ్ హీట్ వేవ్స్, ఓకే, అలాంగ్ విత్ ఎంతమందిని చంపేసిందండి? వడగాల్పులు, వేడిగాల్పులు 10,635 మంది హ్యూమన్ డెత్స్. ఎందుకు? హీట్, వేడికి, సన్ స్ట్రోక్. ఓకే, ఎండదెబ్బ ఇన్ 2013 నుంచి 2022, 9 ఏళ్ళలో. పోర్టెండ్స్, ఇట్ టెల్ సంథింగ్ బ్యాడ్. పోర్టెండింగ్ అంటే ఏంటి? ఒక బ్యాడ్ సూచన, ఇన్ఆస్పిషియస్, ఏ లార్జర్ డిజాస్టర్ ఇన్ ద మేకింగ్ ఫర్ ద కంట్రీ. ఇంకా దీనికన్నా పెద్ద ముప్పు ఉందండి, ఇన్ ద మేకింగ్, తయారవుతుంది, రెడీ అవ్వండి అని చెప్తుంది అనమాట. ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అండ్ ద ప్రపోజ్డ్ బిల్ ఫాల్ షార్ట్. అంటే అనుకున్నంతగా అచీవ్ చేయలేదు, కాస్త ముందే పడిపోయింది. ఇంకా ఇట్ ఫెల్ షార్ట్, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేదు. యాజ్ ద డెఫినేషన్ ఆఫ్ డిజాస్టర్, ఆల్దో వైడ్ టు కవర్ ద ఐడియా ఆఫ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్, వాతావరణంలో జరిగే విపరీతాలు, రిమైన్స్ రెస్ట్రిక్టెడ్, అంత లేదు, కొద్దిగే. అండ్ స్టాటిక్, ఇట్స్ నాట్ మూవింగ్, ఇట్ ఇస్ నాట్ ఫ్లూయిడ్, ఇట్ ఈస్ స్టాటిక్. 2005 నుంచి ఇప్పుడు కూడా అదే అప్లై చేస్తున్నాం, 19 ఏళ్ళ నుంచి. దిస్ ఇస్ బికాస్ ద నోటిఫైడ్ లిస్ట్ ఆఫ్ డిజాస్టర్స్. ఎందుకంటే ఇది నోటిఫైడ్ లిస్ట్, ఇందాలు చదివాను కదా, కోల్డ్ వేవ్, నో డిజాస్టర్, ఫ్యామిన్, వరదలు, సునామీ, ఇవన్నీ. నోటిఫైడ్ లిస్ట్ ఆఫ్ డిజాస్టర్స్ అండర్ ది యాక్ట్ రెస్ట్రిక్ట్స్ ద ఇంక్లూజన్ ఆఫ్, ఇది అడ్డేస్తుంది. ఈ యాక్ట్ ఏం చేస్తుందండి? అడ్డేస్తుంది, రెస్ట్రిక్ట్ చేస్తుంది. కొత్త వాటిలో ఇంక్లూజన్ ఆఫ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్, వాతావరణంలో వల్ల జరిగే విపరీతాలని ఇందులో యాడ్ చేయకండి అని రెస్ట్రిక్ట్ చేస్తుంది. సచ్ యాజ్ హీట్ వేవ్స్ విచ్ డిస్ప్లే రీజనల్ వేరియబిలిటీ. హీట్ వేవ్స్ ఎలా ఉంటాయండి? ఏరియా నుంచి ఏరియా బట్టి మార్పులు ఉంటాయి. అండ్ గ్రేడేషన్, ఓకే, ఈ లెవెల్లో ఉంటే ఈ లెవెల్, ఈ లెవెల్ అంటే ఈ లెవెల్, ఏ గ్రేడ్లో ఉన్నాయి. స్పెసిఫిక్ టు అ జాగ్రఫికల్ ఏరియా, ఓకే, ఏరియా బట్టి, ఓకే, స్పెసిఫిక్ టు అ జాగ్రఫికల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ సమ్మర్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అన్నాం అనుకోండి నార్త్ ఇండియాలోని, అది బాగానే ఉంటుంది నార్త్ ఇండియన్ స్టేట్స్లో. కానీ మే క్లాసిఫైస్ హీట్ వేవ్ ఇన్ హిమాలయాస్, హిమాలయాలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అన్నామంటే అది హీట్ వేవే. ద డెఫినేషన్ హౌఎవర్ ఈజ్ ఆల్సో నాట్ ఇంక్లూజివ్. పోనీ డెఫినేషన్లు అన్నీ ఉన్నాయా అంటే ఇట్స్ నాట్ ఇంక్లూజివ్ ఇనఫ్ టు బీ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ బిట్వీన్ ద లైన్స్ చదివి ఏ ప్రొలాంగ్డ్ హీట్ వేవ్ ఎపిసోడ్, ఓకే, ప్రొలాంగ్డ్, సాగదీసిన
హీట్ వేవ్ అంటే వడగాల్పుల ఏరియా ఎపిసోడ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ న్యాచురల్ డిజాస్టర్. దీన్ని మనం న్యాచురల్ డిజాస్టర్గా మనం పరిగణించలేకపోతున్నాం. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ అది ఇంపాక్ట్స్ ఆర్ ఎకిన్ టు అంటే రిలేటెడ్ టు యాక్చువల్ డిజాస్టర్ అంతగా ఉన్నప్పటికి కూడాను దీన్ని మనం డిజాస్టర్ అనలేకపోతున్నాం. సచ్ యాజ్ ఫ్లడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దిస్ పోజెస్ ఏ ప్రాబ్లం. ఇది కొత్తగా మనకు ఒక ప్రాబ్లం, ఒక కష్టాన్ని తెచ్చుకొస్తుంది. ద వెరీ నేచర్ ఆఫ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ అంటే వాతావరణం వలన వచ్చిన విపరీత పరిణామాలు ఈజ్ ఇన్కాంగ్రుయస్, ఇస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ది ఐడియా. ఇన్కాంగ్రుయస్, నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ది ఐడియా ఆఫ్ ట్రెడిషనల్ డిజాస్టర్. ఇది దేని ప్రకారం? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం. అండ్ ద ప్రపోజ్డ్ బిల్, మనం ఇప్పుడు పెడుతున్నాం కదా కొత్త ప్రతిపాదన, ద ఇన్కాంగ్రుయిటీ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ కాంగ్రువెన్స్ ఇన్ అగ్రిమెంట్ ఈజ్ వర్సెండ్ ఎక్సాసర్బేటెడ్ బై ద లోకలైజ్డ్ నేచర్. అంటే ఆ వాతావరణానికి ఆ ఏరియాకి లోకలైజ్డ్ నేచర్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ వాతావరణం వలన వచ్చే విపరీతాలు అన్నవి ఇంపాక్ట్ దాని యొక్క పరిణామాలు డిజాస్టర్గా మనం పరిగణించలేకపోతున్నాం. రెలవెంట్ ఇష్యూస్, దీనికి తగ్గట్టుగా ఇష్యూస్ ఏంటి? హవెవర్ సమ్ క్వశ్చన్స్ ఆర్ స్టిల్ వ్యాలిడ్. ఎంత అయినప్పుడు కొన్ని క్వశ్చన్లు దాంట్లో సత్తా ఉంది. ఈజ్ ద ప్రపోజ్డ్ బిల్ అడాప్ట్ అన్ ఎక్స్పర్ట్ టు ట్యాకిల్ కంటెంపరీ ఛాలెంజెస్? ఇప్పుడు మనం తెచ్చుకొచ్చిన ప్రతిపాదన ఈ బిల్లు అన్నది చాలా దమ్ముందా? ఈజ్ ఇట్ అన్ ఎక్స్పర్ట్ టు హ్యాండిల్ కాంటెంపరీ ఇప్పుడు ప్రస్తుత ఈ ఛాలెంజెస్ అన్నీను అరైజింగ్ డ్యూ టు ఎందుకండి డిస్ప్రపోర్షనేట్ పవర్. డిస్ప్రపోర్షనేటెడ్ అంటే 1 ఉంటే 10 ప్రపోర్షనేట్గా లేదు. డిస్ప్రపోర్షనేట్ పవర్ డైనమిక్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. పవర్ డైనమిక్స్ వేరేగా ఉన్నాయి కదా, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏం కాదు. సో ఈ పవర్ డైనమిక్స్ మధ్యలోని మనం మెనీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. డూ స్టేట్స్ హ్యావ్ టు లార్జ్లీ డిపెండ్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్? రాష్ట్రాలను సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉండాలా ఫర్ ద డిస్బర్సల్? డబ్బు కోసం ఫండ్స్ కావాలండి అని సెంటర్ దగ్గరికే వెళ్ళాలా? ఇఫ్ ద బిల్ క్లెయిమ్స్ టు బీ ఇంప్రూవైజ్డ్, ఒకవేళ కానీ 2005 బిల్లు దేనికైతే సవరణ చేస్తున్నామో ఇంప్రూవైజ్డ్ వర్షన్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, ఇట్ డస్ వెరీ లిటిల్, అసలు ఏం చేయదు. ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్, మన ఇన్నాళ్ళు ఈ ఫండ్స్ తెచ్చుకోవడం దీంట్లోనే డిలే అయ్యి చాలా వాటిలో మనం విఫలమయ్యాం. ఫెయిల్డ్ ఎన్కౌంటర్ డ్యూరింగ్ ద ఇంప్లిమెంటేషన్. విఫలం ఎప్పుడు? దీన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు మనం చాలా అడ్డంకులు ఫేస్ చేసి ఎన్కౌంటర్ డ్యూరింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆచరణ ఆఫ్ ది యాక్ట్ వైల్ డీలింగ్ విత్ పాస్ట్ డిజాస్టర్స్. జరిగిన విపరీతాలకి దీనికి ఇప్పుడు పోల్చుకుంటే మనం విఫలమైపోం. దేర్ ఈజ్ నీడ్ టు రీవిజిట్ ద సెంటర్స్ ఎఫర్ట్. సెంటర్ అన్నది ఎలా మనకి తోడ్పడుతుంది అన్న విషయం మీద మళ్ళీ ఒకసారి మనం పునః చర్చ చేయాలి. ఇన్ అడ్రస్సింగ్ ద ఇష్యూ, అసలు మెయిన్ ఇష్యూ ఏంటండి? ఫైనాన్షియల్ ప్రిపేర్డ్నెస్. విపత్తు జరగగానే ఫైనాన్షియల్గా సెంటర్ నుంచి వెంటనే ఫండ్స్ రావాలి, డిస్బర్సల్ తొందరగా అవ్వాలి, ఎమాల్యుమెంట్ డెవల్యూషన్ అవ్వాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ రెస్పాన్స్, ప్రిపేర్డ్నెస్ దేనికండి? వెన్ ఇట్ కమ్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ అండ్ రెస్పాన్స్. మేనేజ్మెంట్ రెస్పాన్స్ దేనికి? డిజాస్టర్స్కి. ద కాన్వర్జేషన్ షుడ్ నాట్ రివాల్వ్ అరౌండ్. సెంటర్ స్టేట్ కూర్చుంటే కొన్ని వాటి చుట్టే ఉండకూడదు. వెదర్ ద సెంటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ స్టేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాస్ ఆఫ్ లైఫ్స్. అయింది కదా వయనాడులోని, కేరళ. బట్ వాట్ ఈజ్ ఇట్ దట్ కెన్ బి డన్? What is it that can be done to manage disasters and predict their bhavishyat, future occurrence? After all, blame game. అంటే మీ వల్ల అయిందంటే మీ వల్ల అయింది, ఈ లోపల మనుషులు చచ్చిపోయారు. After all, the blame game will only move away from realizing the true spirit. True spirit of ఏంటంటే మనం కోఆపరేటివ్ ఫెడరలిజం. సెంటరు స్టేట్ కలిసి ఉండాలి, కోఆపరేటివ్గా ఉండాలి, వీళ్ళ రెసిప్రోకల్గా ఉండాలి సెంటర్ అండ్ స్టేట్. అంతేగాని మీ వల్ల అంటే మీ వల్ల అనుకుంటే
జనాల ప్రాణాలు పోతున్నాయి. ఓకే, రైట్. ఫస్ట్ వర్డ్ ఏమన్నారు ఆథర్ గారు? ఈజ్ టాకింగ్ అబౌట్ ద రెపర్కషన్స్. వెరీ గుడ్ వర్డ్. వాట్ హాస్ హీ యూస్డ్? ఈజ్ టాకింగ్ అబౌట్ ది రెపర్కషన్స్. సో వాట్ యు మీన్ బై ద రెపర్కషన్? కాన్సిక్వెన్స్. రెపర్కషన్ అంటే ఏంటి? CONSEQUENCE. కాన్సిక్వెన్స్. యాంటీథెటికల్, కాంట్రరీ. CONTRATY. డివాల్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అందామా? ఎస్, డివాల్యూషన్. డిస్ట్రిబ్యూషన్. డైల్యూట్. లెస్ కాన్సన్ట్రేట్. అంటే ఆ సీరియస్నెస్ని మనం కాస్త నీరసించకపోతాం, నీరు గారిపోతాం. సివియరిటీ, వెరీ హార్ష్, సీరియస్. ఓకే. నెసెసిటేట్స్, ఇట్ ఈస్ ఎనీథింగ్ బట్ నెసెసరీ. CESSARY, నెసెసరీ ఆర్ మస్ట్, చెయ్యాలి, తప్పదు. డిస్బర్స్మెంట్ ఆఫ్ ఏమన్నారు ఆథర్ గారు? డిస్బర్స్మెంట్ ఆఫ్ ఫండ్స్. డిస్బర్స్, టు డిస్ట్రిబ్యూట్. డిస్బర్స్ అంటే ఏంటి? టు డిస్ట్రిబ్యూట్. లూమింగ్, హ్యాంగింగ్ ఇన్ ద డార్క్. ఎనీ మూమెంట్ అది మళ్ళీ మన మీద పడిపోవచ్చు అన్నమాట. కన్కర్, అగ్రీ. ఇటరేట్, టు సే, టు రిపీట్. టు సే ఆర్ టు రిపీట్. ఇటరేషన్. రీఇటరేషన్స్ అండ్ ఇటరేషన్స్ అంటాం కదా మనం. ఓకే, రీఇటరేషన్స్ అండ్ ఇటరేషన్స్. చాలా మంచి వర్డ్ అది. క్లియర్? సో ఇటరేట్, రెపిటీషన్. దీన్నే మనం ఏమంటాం? అట్టరెన్సెస్ అని కూడా అంటాం. UTTER, అట్టర్. ఓకే, UTTER, అట్టర్. రామిఫికేషన్, దిస్ ఈస్ అ గుడ్ వర్డ్. కాన్సిక్వెన్స్. CONSEQUENCE. Portent, tells good or bad. Portent is always an augur. AUGUR. Augur అంటే ఏంటి? ఆగర్ అంటే వార్నింగ్. ఆగర్ అంటే ఏంటి? వార్నింగ్. Fall short. Did not meet the expectations. Did not meet, అనుకున్నది అవ్వలేదండి. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, it fell short. Expectations. Gradation, the levels. Akin to, in relation. Akin to, in relation. This is a very good word that you come across a lot of times. Edi akin ani. Okay, so akin to. తర్వాత ఏమన్నారు? What is he saying? Incongruous. That's a good word. Incongruous అనగానే మనం ఏం తీసుకోవాలి? ఓకే, అవుట్ ఆఫ్ ప్లేస్. అవుట్ ఆఫ్ ప్లేస్, PLACE. ఇన్కాంగ్రుయిటీ అన్న కూడా అంతే. అవుట్ ఆఫ్ ద కీపింగ్. అవుట్ ఆఫ్ కీపింగ్. ఎక్సాసర్బేట్, వర్సెన్, WORCESEN. అడాప్ట్, ఎక్స్పర్ట్. Finally, blame game. Push the responsibility. Because of you. Responsibility. Okay? Or pass the buck. We can say pass the BUCK. Okay? Right. So, this is the article that talks about disaster management and the amendments to the Act of 2005. And how it has become naughty, చిక్కుముళ్ళు. ఎలా సెంట్రలైజేషన్, ఆల్రెడీ ఇంకా సెంట్రలైజేషన్ చేశారు. డబ్బులు టైంకి రాకపోతే ఎలాంటి విపరీతాలు జరుగుతాయి అన్నీ చాలా కూలంకషంగా ఈ ఆర్టికల్లో చదివారు అండ్ రాశారు. రాదర్ దాన్ని మేము చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఉద్యోగార్థులు ఎవరన్నా ఉంటే, అర్హత ఉన్న వాళ్ళందరూ ఈ క్లాసులు ఫాలో అయ్యి మీరు కొద్దిగా తోడ్పడతాయి మీకు అని అనుకున్న వాళ్ళందరూ మేము ఈ క్లాసులను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్న ఫీడ్బ్యాక్ మీరు ఇస్తే దాన్ని మేము ఆచరిస్తాం. We will definitely implement whatever feedbacks that you give you
and we hope that it will be constructive. I am Srinivas Pulyapudi and my colleague Shankar will bring these classes to you. Thank you.